సో హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినటువంటి హర్షవర్ధనుడి గురించి ఒకసారి రివ్యూ చేద్దాం మామూలుగా. ఈ హర్షవర్ధనుడు తాలూకా రాజధాని స్థానేశ్వరం, వంశం పుష్యభూతి వంశం, తండ్రేమో ప్రభాకర వర్ధనుడు, సోదరుడు రాజ్యవర్ధనుడు, అన్న రాజ్యవర్ధనుడు, సోదరి రాజ్యశ్రీ. ది బయోడాటా ఆఫ్ హర్షవర్ధన. హర్షవర్ధనుడు తాలూకా బయోడేటా ఇది. పుష్యభూతి వంశం, స్థానేశ్వరం రాజధానిగా పరిపాలన సాగిస్తుంటాడు. ఇతనికి సమకాలీకుడు మౌఖరి వంశస్థులు, కనౌజ్ పాలకులైనటువంటి, అంటే కనౌజ్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి మౌఖరి వంశస్థులు. వీళ్ళకి వివాహ సంబంధాలు ఉన్నాయి. మౌఖరి వంశంలో గృహవర్మకి సోదరి అయినటువంటి రాజశ్రీనిచ్చి వివాహం చేస్తారు. అయితే వీళ్ళ పరిపాలన ప్రభాకర వర్ధనుడి నుంచే ప్రారంభమవుతుంది. తండ్రి ప్రభాకర వర్ధనుడు అని చెప్పుకున్నాం కదా. అసలు ఈ హర్షవర్ధనుడి గురించి తెలియజేసే ముఖ్య ఆధారాల్లో భానుడు రాసినటువంటి హర్ష చరిత్ర అనేది చాలా ఫేమస్. భానుడు హర్షవర్ధనుడి ఆస్థాన కవి. ఈ భానుడు రాసినటువంటి హర్ష చరిత్ర అనేది ప్రధాన ఆధారం. ఇంకా హర్షవర్ధనుడు ఇష్యూ చేసినటువంటి శాసనాలు, హర్షవర్ధనుడు జారీ చేసిన శాసనాలు, ఇంకా హుయాన్సాంగ్ రచనలు, అంటే హుయాన్సాంగ్ రచించినటువంటి సియుకి అనే గ్రంథం, ఇవన్నీ కూడా పుష్యభూతి వంశానికి చెందినటువంటి హర్షవర్ధనుడి గురించి తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలు. ఓకే, ఈ ముఖ్య ఆధారాల బేస్ చేసుకునే హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా విపులంగా వర్ణించడం జరిగింది. అసలు ప్రభాకర వర్ధనుడు లేడ్లకు సింహం వంటి వాడని, హూనులనే లేడ్లు ఎలా పోలుస్తారంటే, హూనులు అంటే తెలుసు కదా, గుప్త సామ్రాజ్యం పతనవడానికి ముఖ్య కారణమైనటువంటి హూనులు ఉన్నారు కదా. ఆ హూనులు అనే లేడ్లకు వేటాడి చంపినటువంటి వ్యక్తి హూనులు అనే లేళ్లకు సింహం వంటి వాడు ప్రభాకర వర్ధనుడు. అది వర్ణన. హూనులు అనే లేడీ అంటే హూనుల్ని ఎవరితో పోల్చారు? లేడీతో పోల్చారు. వీటికి సింహం వంటి వాడు ప్రభాకర వర్ధనుడు. అంటే హూనుల్ని ఏమీ కాకుండా ఎదిరించిన గొప్ప రాజు ప్రభాకర వర్ధనుడని ఒక దగ్గర హర్ష చరిత్ర తెలియజేస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు హూనులకు సింహస్వప్నం వంటి వాడు, హూనులు అనే లేడ్లకు సింహస్వప్నం లాంటి వాడు అని హర్ష చరిత్రలో ఎవరి గురించి చెప్పబడింది అని అన్నప్పుడు మీకు మామూలుగా ఎక్కడ మైండ్ వెళ్ళిపోతుంది? మీకు సాధారణంగా హర్షవర్ధనుడి మీదే వెళ్ళిపోతుంది. ఎందుకంటే హర్షవర్ధనుడు గొప్పవాడు కదా. మరి పుష్యభూతి వంశం అంటేనే హర్షవర్ధనుడి గురించే కదా మనం అంత గొప్పవాడు, ఇంత పరిపాలనా దక్షుడు, ఇంత గొప్ప దానాలు చేశాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆటోమేటిక్గా మన మైండ్ హర్షవర్ధనుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఆన్సర్ రాంగ్ పెట్టేస్తాం మనం. అందుకని మీకు దీని క్లారిటీ గురించి ఇలా చెప్పడం జరిగింది. అంటే హూనులు అనే లేడ్లకు సింహం వంటి వాడు ప్రభాకర వర్ధనుడని ప్రభాకర వర్ధనుడిని ఉద్దేశించి హర్ష చరిత్రలో చెప్పబడింది. ఓకే, అది గుర్తుంచుకోవాలి. మీరు ఆ పాయింట్ రాసుకోవాలి కూడాను. మామూలుగా వినేశారంటే ఇప్పటికిప్పుడు వినేసి ఏదో రాస్తే ఏదో పాస్ అవ్వడం వేరే సంగతి, కానీ దాని అవసరం వచ్చినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఓకే, నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ని నోట్ చేసుకుంది. తర్వాత పుష్యభూతి వంశంలో హర్షవర్ధనుడి గురించి, ఈ వంశం గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం హర్ష చరిత్రను రాసుకోండి. భానుడు రచించిన హర్ష చరిత్రను రాసుకోండి. భానుడు రచించిన హర్ష చరిత్ర. ఓకే, రాజశ్రీని మౌఖరి
వంశ రాజైనటువంటి గృహవర్మకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆ మౌఖరి వంశస్థుల రాజధాని కనోజు. ఈ కనోజ్ అనేది చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి నగరం. కనోజ్ అనేది పాటలీపుత్రం తర్వాత ఉత్తర భారతదేశానికి కీలకమైనటువంటి కేంద్రం కనోజ్. ఈ కనోజ్ ఆక్రమణ కోసం మూడు రాజవంశాల మధ్య 100 ఏళ్ల పాటు 100 ఇయర్స్ వార్ జరిగింది. మూడు రాజవంశాల మధ్య 100 ఇయర్స్ వార్. ఏంటి ఆ వారు? దేనికోసం? కనోజ్ గురించి. ఎవరెవరి మధ్య అంటే రాష్ట్రకూటులు. నోట్ దిస్ పాయింట్. కనోజ్ ఆక్రమణ కోసం మూడు రాజవంశాల మధ్య 100 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. 100 ఇయర్స్ వార్. ఆ పాయింట్ రాసుకోండి. కనోజ్ ఆక్రమణ కోసం 100 ఇయర్స్ వారు రాష్ట్రకూటులకి, ప్రతీహారులకి, పాలవంశీయులకి మధ్య జరిగింది. ఇది ఎవరెవరు? రాష్ట్రకూటులు, ప్రతీహారులు, పాలవంశీయులు. వీళ్ళ ముగ్గురు మధ్య జరిగింది 100 ఇయర్స్ వార్. దేనికోసం? కనోజ్ ఆక్రమణ కోసం. ఈ కనోజ్ అనేది చాలా కీలకమైన ప్రాంతం. ఉత్తర భారతదేశాన్ని కంట్రోల్ చేయడంలో కీలకమైన పాత్ర వహిస్తుంది కనోజ్. మీకు షార్ట్ నోట్లో పాటలీపుత్రం ఎలా అడుగుతుంటాడో అప్పుడప్పుడు కనోజ్ గురించి కూడా అడుగుతాడు. కనోజ్ అంటాడు సింపుల్గా. మీరు షార్ట్ నోట్ రాయాలి దాని మీద 5 మార్క్స్కి. ఈ కనోజ్ అనేది ఉత్తర భారతదేశాన్ని కంట్రోల్ చేయగలిగే కీలకమైనటువంటి స్థానంలో ఉంది అది, ఆ నగరం. అందుకనే దాని ఆక్రమణ కోసం మూడు రాజవంశాల వారు 100 ఇయర్స్ వార్ జరిగిందని చెప్పాను. ప్రతీహారులు, రాష్ట్రకూటులు, పాలవంశీయులు. అది గుర్తుంచుకోవాలి మీరు. తరువాత ఈ కనోజ్ ఎవరిది? ఇప్పుడు మౌఖరి వంశస్థులు పరిపాలిస్తున్నటువంటి రాజధాని ఇది. ఈ మౌఖరి వంశానికి చెందినటువంటి గృహవర్మ రాజశ్రీని పెళ్లి చేసుకోవడం జరిగింది. గతంలో చెప్పుకున్నాము. తర్వాత దేవగుప్తుడు అనేవాడు శశాంకుడి సహాయంతో, అంటే బెంగాల్ను పరిపాలిస్తున్నటువంటి శశాంకుడి సహాయంతో ఇక్కడ గృహవర్మని యుద్ధంలో ఓడించి చంపేస్తారు. ఆ తర్వాత రాజశ్రీని చెరబట్టి జైల్లో పెడతారు. అయితే రాజశ్రీని విడిపించడానికి ప్రభాకరవర్ధనుడి కుమారుడు, పెద్ద కుమారుడు రాజ్యవర్ధనుడు వెళ్తాడు. రాజ్యవర్ధనుడు కూడా వెళ్ళి యుద్ధంలో ఓటమి చెంది ప్రాణాలు కోల్పోతాడు. అంటే సోదరుని విడిపించడానికి, బామ్మర్దికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్తాడు. తను కోల్పోతాడు ప్రాణాలని. ఆ తర్వాత హర్షవర్ధనుడు వెళ్తాడు. హర్షవర్ధనుడు వెళ్ళి దేవగుప్తుడిని ఓడిస్తాడు. తర్వాత శశాంకుడు అప్పటికే చనిపోయాడని అంటారు, కానీ శశాంకుడి మీద కూడా పగ తీర్చుకొని రాజశ్రీ చెర నుంచి విడిపించుకొని వింధ్య పర్వత అరణ్యాలలోకి పారిపోతే తనని రక్షించి తీసుకురావడం జరిగింది. ఇది హర్షవర్ధనుడి తాలూకా తొలి జీవితం. బయోడాటా కమ్ తొలి జీవితం, తొలినాళ్ళ జీవితం. ఓకే. ఏ విధంగా బాల్యంలో ఎలా గడిచింది? సోదరి, సోదరుడు, తండ్రి, బావమరిది, అంటే గృహవర్మకు జరిగిన అన్యాయం, ఇవన్నీ తొలి జీవితం అని చెప్పుకోవచ్చు. తర్వాత రాజ్యవర్ధనుడు కూడా మరణించిన తర్వాత హర్షవర్ధనుడు రాజ్యానికి వస్తాడు. రాజ్యానికి వచ్చిన హర్షవర్ధనుడికి ప్రధాన కర్తవ్యం సోదరుని విడిపించడం. అది జరిగింది. తర్వాత మరి అక్కడ కనోజ్ పాలకులు గృహవర్మ ఎప్పుడైతే చనిపోయాడో అక్కడ ఉన్నటువంటి నోబుల్స్ అందరూ కూడా హర్షవర్ధనుడిని ఆహ్వానించి కనోజ్ని కూడా వాళ్ళ రాజ్యంలో కలిపి పరిపాలించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నోబుల్స్ అందరూ కూడా. సో దాంతో హర్షవర్ధనుడు ఈ కనోజ్ని కూడా
అంటే మౌఖరి వంశానికి చెందినటువంటి కనౌజ్ రాజ్యాన్ని కూడా హర్షవర్ధనుడు రాజ్యంలో కలిపేసుకొని రాజధానిని స్థానేశ్వరం నుంచి కనౌజ్కు మారుస్తాడు. ఈ పాయింట్ కూడా కీలకమైనది, రాసుకోండి. రాజధానిని స్థానేశ్వరం నుంచి కనౌజ్కి మారుస్తాడు హర్షవర్ధనుడు. నోట్ డౌన్ దిస్ పాయింట్. రాజధానిని స్థానేశ్వరం అంటే ఇప్పుడు ప్రజెంట్ హర్యానా ఎక్కడైతే ఉందో అక్కడ ఉంటుంది. ఢిల్లీకి పైన స్థానేశ్వరం ఉంటుంది. అక్కడి నుంచి కనౌజ్కి సెంట్రల్ పాయింట్కి మారుస్తారు రాజధానిని. అప్పటి నుంచి కనౌజ్ రాజధానిగా హర్షవర్ధనుడి తాలూకా పరిపాలన సాగుతుందన్నమాట. సో హర్షవర్ధనుడికి సంబంధించి ఒక సెట్ బ్యాక్ ఉంది. సెట్ బ్యాక్ అంటే ఒక ఓటమి, ఒక అవమానం, ఒక ఇన్సల్టింగ్ అనేది ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే, హర్షవర్ధనుడు ఇంత గొప్ప, అంటే ఉత్తర భారతదేశానికి అంతటికీ రాజు అయినటువంటి హర్షవర్ధనుడు ఒకరి చేతిలో ఓడిపోయాడని చెప్పుకున్నాం. ఎవరి చేతిలో ఓడిపోయాడు? బాదామి చాళుక్యుడు రెండవ పులకేశి. ఎవరు? రెండవ పులకేశి సార్. రెండవ పులకేశి. బాదామి చాళుక్యుల రాజు రెండో పులకేశి. అంటే బాదామి చాళుక్యుల్లో గొప్పవాడు రెండో పులకేశియే. రెండో పులకేశి గురించి గతంలో రెఫరెన్స్ వచ్చింది కదా, మొదటి మహేంద్రవర్మని ఓడించాడని పుల్లలూరు యుద్ధంలో. రెండో పులకేశి అంటే పల్లవుల గురించి చెప్పుకున్నప్పుడు పల్లవ రాజ్యానికి సమకాలీనమైన రాజ్యం చాళుక్యులే. ఈ చాళుక్య రాజు అయినటువంటి రెండో పులకేశి చేతిలో నర్మదా నది ఒడ్డున ఓడిపోయాడని చెప్పుకున్నాము. ఎక్కడిది ఈ విషయం ఎక్కడ మెన్షన్ చేయబడింది, ఎక్కడ తెలియజేయబడింది? ఈ సంఘటన అంటే హర్షవర్ధనుడు రెండో పులకేశి చేతిలో నర్మదా నది ఒడ్డున ఓడిపోయినట్టుగా ఎవిడెన్స్ ఏమిటి? ఎక్కడ తెలియజేయబడింది ఓటమి గురించి? ఎక్కడంటే ఐహోల్ శాసనం. రవికీర్తి వేసిన, అంటే రెండో పులకేశి విజయాల గురించి రవికీర్తి వేసినటువంటి ఐహోల్ శాసనంలో ఈ విషయం చెప్పబడింది. నోట్ చేసుకోండి, మర్చిపోయినట్టున్నారు. హర్షవర్ధనుడు రెండో పులకేశి చేతిలో ఓడిపోయినట్టుగా ఐహోల్ శాసనంలో చెప్పబడింది. ఈ విజయానంతరం రెండో పులకేశి పరమేశ్వర అనే బిరుదు ధరించాడంట. ఈ విజయానంతరం రెండో పులకేశి ధరించిన బిరుదు పరమేశ్వర అనే బిరుదు ధరించాడంట. అది రాసుకోండి. హర్షవర్ధనుడి తాలూకా సైనిక విజయాలు తక్కువే అయినా హర్షవర్ధనుడికి అంత గొప్ప పేరు ఎలా వచ్చింది? ఎనీ వన్ ఆఫ్ యూ, హర్షవర్ధనుడికి అంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది? అంటే సైనిక విజయాలు అయితే యుద్ధ విజేతగా పెద్ద క్రెడిట్ లేదు, కొంచెమే క్రెడిట్ ఉంది. అయినప్పటికీ కూడా హర్షవర్ధనుడికి భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖ స్థానం ఉంది. ఎందుకు వచ్చింది అది? అతని పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలు, అతని దానగుణం, సాహిత్య సేవ, బౌద్ధ మత సేవ, ఇవన్నీ కూడా హర్షవర్ధనుడికి క్రెడిట్ తెచ్చిపెట్టాయి. ఏంటంటే అతని గొప్ప పరిపాలన, ప్రజా సంక్షేమ పరిపాలన అనాలి. ప్రజా సంక్షేమ పరిపాలన అంటే ప్రజల క్షేమం కోరి పరిపాలించినటువంటి రాజు హర్షవర్ధనుడు.
అతడి బౌద్ధ మత సేవ, అతడి సాహిత్య సేవ, అతని తాలూకా దాన గుణం, ఇవన్నీ హర్షవర్ధనుడిని చాలా గొప్ప రాజుగా నిలబెట్టాయి. సైనిక విజయాలు తక్కువ అయినప్పటికీ కూడా అతన్ని మహోన్నతమైన వ్యక్తిగా నిలబెట్టడానికి కారణాలు ఇవి. అందులో ఏంటి? ప్రజా సంక్షేమ పరిపాలన. హర్షవర్ధనుడు ప్రజాక్షేమాన్ని కోరి పరిపాలించాడని చెప్పుకుంటాం. ఎక్కడ జనాలను ఇబ్బంది పెట్టినట్టుగా ఎక్కడ ఉండదు. తనకున్నటువంటి మొత్తం కాలాన్ని 4 భాగాలుగా విభజించి, 4 6లు 24 గంటలు కదా, ఒక 6 గంటల పాటు నిద్రకు వినియోగించి మిగతా 18 గంటలు కూడా పరిపాలన మీదే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. తన మొత్తం కాలాన్ని రోజులో 24 గంటల్లో ఒక 6 గంటలు మినహా మిగతా టైం అంతా కూడా ప్రజా సంక్షేమం పరిపాలన మీద దృష్టి పెట్టాడు. అలాగే తనకు వచ్చిన ఆదాయాన్ని కూడా 4 భాగాలుగా చేసి ఒక భాగం దానానికే కేటాయించేవాడు. దాన ధర్మాలు చేయడానికే 1/4 వంతు కేటాయించేవాడు. సైన్యానికి, సైనికుల జీతాలకి దానికి ఒక 1/4, అంతఃపురానికి 1/4 వంతు, మిగతా పరిపాలనా వ్యవహారాలకి 1/4 వంతు. మొత్తం ఆదాయాన్ని 4 భాగాలుగా చేసి, టైంని అయితే ఎలాగ 4 భాగాలు చేసి ప్రజా సంక్షేమం కోసం పరిపాలన సాగించాడో, ఆదాయాన్ని కూడా అదే విధంగా 4 భాగాలు చేసి ఖర్చు చేసేవాడు అనమాట. సో గొప్ప రాజు. సాధారణ దుస్తుల్లో అంటే మారువేషంలో వెళ్ళి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేవాడు. అంటే మామూలుగా రాజుల దుస్తుల్లో వెళ్తే అసలు విషయం బయటపడదని మారువేషంలో వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే గొప్ప రాజు ఒక విధంగా హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు తాలూకా గొప్పతనంలో ఇంకొక విషయం దాగి ఇమిడి ఉన్నది ఏంటంటే అతడి యొక్క బౌద్ధ మత సేవ. హర్షవర్ధనుడు బౌద్ధ మతంలో ఏ శాఖను ఆదరించాడు? హర్షవర్ధనుడు బౌద్ధ మతంలోని ఏ శాఖను ఆదరించాడు? మహాయాన మతాన్ని. హీనయానము, మహాయానం అనే 2 ప్రధాన శాఖలు కదా బౌద్ధ మతంలో. ఇందులో మహాయానము, హీనయానంలో మహాయాన మతాన్ని ఆచరిస్తాడు. హర్షవర్ధనుడి కాలంలో చైనా నుంచి వచ్చినటువంటి యాత్రికుడు ఎవరు? చైనా యాత్రికుడు ఎవరు? హుయన్సాంగ్ సార్. హుయాన్సాంగ్. హుయాన్సాంగ్ హర్షవర్ధనుడి కాలంలో భారతదేశానికి వస్తాడు. హర్షవర్ధనుడి కొలువులో కొన్నాళ్ళు ఉంటాడు కదా. అతడు రాసిన గ్రంథం ఏంటి? హుయాన్సాంగ్ రాసిన గ్రంథం సియుకి సార్. సియుకి. వెరీ గుడ్, సియుకి. ఈ సియుకి గ్రంథం వల్లనే హర్షవర్ధనుడి గురించి తెలుసుకోవడానికి ఇదొక ప్రధాన ఆధారం. అంటే హర్ష చరిత్రతో పాటు సియుకి గ్రంథం కూడా హర్షుడి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ప్రధానమైన ఆధారమే. ఓకే. ఈ హర్షవర్ధనుడు హుయాన్సాంగ్ని గొప్పగా ఆదరిస్తాడు. అతనికి మంచి హోదా కూడా కల్పిస్తాడు. తర్వాత అతని ప్రోత్సాహంతో బౌద్ధ మతాన్ని ఆచరిస్తాడు. అంతకుముందు శైవ మత శాఖకు చెంది శివుడిని, సూర్యుడిని కూడా ఆరాధించినట్టుగా తెలుస్తుంది. అంటే బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి ముందు శివుడిని, అగ్నిని ఆరాధించినట్టుగా తెలుస్తుంది హర్షవర్ధనుడు. హుయాన్సాంగ్ ఎప్పుడైతే వచ్చాడో హుయాన్సాంగ్ ప్రభావం వల్ల బౌద్ధ మతంలోని మహాయాన మతాన్ని స్వీకరించి ఈ బౌద్ధ మత ప్రాశస్త్యం అంటే గొప్పతనం గురించి, బౌద్ధ మతం గొప్పతనం గురించి తెలియజేయడానికి ఒక పరిషత్తును ఏర్పాటు చేశాడు. ఎక్కడది? ఆ పరిషత్తు పేరేంటి?
ఆ పరిషత్ పేరు కనోజ్ పరిషత్. ఏంటిది? కనోజ్ పరిషత్. పెద్ద మత సదస్సు అది. అన్ని మతాల వాళ్ళని అక్కడికి ఆహ్వానించాడు. ఆ సభకి అధ్యక్షుడిగా హుయాన్ సాంగ్ని చేశాడు. అది రాసుకోండి. కనోజ్ సభకి అధ్యక్షుడు ఎవరు? హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ సభకు అధ్యక్షత వహించి బౌద్ధ మత గొప్పతనం గురించి అద్భుతంగా మాట్లాడతాడు. మరి ఆ సభకి అన్ని మతాల వారిని ఆహ్వానించారు కాబట్టి గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ఆ సభ ప్రాంగణంలో ఉన్నటువంటి డేరాలకి, కటౌట్లకి అట్లకి కూడా నిప్పంటించడం జరిగింది. సమావేశం కాస్త రసాభాస అయినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఈ ఘటనకి కారణమైనటువంటి వాళ్ళని పట్టుకొని శిక్షించడం కూడా జరిగింది. ఎనీహౌ, కనోజ్ పరిషత్ ఇది రిలీజియస్ కాన్ఫరెన్స్. అది ప్రెసైడెడ్ బై హుయాన్ సాంగ్. ఇది కనోజ్లో ఏర్పాటు చేసి పడింది కాబట్టి కనోజ్ పరిషత్ అని అంటాం దీన్ని. ఓకే. నెక్స్ట్ అలహాబాద్లో అక్కడ ప్రయాగ దగ్గర మహామోక్ష పరిషత్తులు నిర్వహించాడని చెప్పుకున్నాం కదా, అది రాసుకోండి. ప్రయాగలో మహామోక్ష పరిషత్తులు ఇది 5 ఏళ్ళకు ఒకసారి జరిపేది కదా. గతంలో రాసుకున్నారు, చెప్పుకున్నాం కూడా. ఇది 5 ఏళ్ళకు ఒకసారి తను దాచినటువంటి డబ్బంతటిని కూడా దానం చేసేస్తాడని. మహామోక్ష పరిషత్తుని 5 ఏళ్ళకోసారి నిర్వహిస్తాడు. 5 ఏళ్ళు దాచిన డబ్బంతటిని కూడా ఈ పరిషత్తులో దానంగా చేస్తాడని హుయాన్ సాంగ్ రచనలో సియుకిలో తెలుపబడింది. అంటే ఈ మహామోక్ష పరిషత్తుల తాలూకా వివరణ అంతా కూడా ఏ గ్రంథంలో లభ్యమవుతుందంటే సియుకి అనే గ్రంథంలో. నోట్ డౌన్ దిస్ పాయింట్. సియుకి అనే గ్రంథంలో తెలుపబడింది. 2 నెలల పాటు జరుగుతుందని అక్కడ అన్ని సమకాలీన రాజుల్ని పిలిచి అక్కడికి ఆహ్వానించడం, బౌద్ధ మత పండితులు, హిందూ మత పండితులు అందరినీ ఆహ్వానించి అక్కడ ఉచిత నివాసం, ఉచిత భోజనాలు, అంటే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఫ్రీ, ఎవరైనా సరే అక్కడ అన్ని సదుపాయాలు కల్పించి తను మొత్తం దాచినటువంటి డబ్బునంతటినీ కూడా దానం చేసి ఉట్టి కట్టుబట్టలతో మళ్ళీ రాజ్యానికి రావడం జరుగుతుంది. మళ్ళీ 5 సంవత్సరాల పాటు కూడబెట్టిన ధనాన్ని అంతటిని మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక మహామోక్ష పరిషత్తు. ఇలాంటివి తన పరిపాలనా కాలంలో ఎన్ని మహామోక్ష పరిషత్తులు జరిపించాడని హుయాన్ సాంగ్ తెలియజేశాడు, చెప్పగలరా? హర్షవర్ధనుడు తన జీవిత కాలంలో ఎన్ని మహామోక్ష పరిషత్తులను నిర్వహించాడని చెప్పాడు? సార్ 6 అండి. 6 మహామోక్ష పరిషత్తులు. అవును సార్. అదే 6 5 30 ఏళ్ళు, అంటే 30 ఏళ్ళలో 6 నిర్వహించగలరు. అవును సార్. ఓకే. ఇది చాలా గొప్ప విషయం. అంటే సమకాలీన రాజులు కానీ, గతంలో కానీ, తర్వాత కానీ ఎవరు కూడా ఇంత దానగుణం కలిగి ఎంత 5 ఏళ్ల పాటు ధనాన్ని దాచి మరి అందరికీ, పేదవాళ్ళకి, నిరుపేదలకి, బౌద్ధ భిక్షువులకి అందరికీ కూడా ఇది ఉచితంగా పంచేవాడు, దానం చేసేవాడు అన్నీ కూడా. సో ఇది అతని తాలూకా వ్యక్తిత్వానికి, గొప్పతనం, అంటే హర్షవర్ధనుడు తాలూకా గొప్పతనానికి ఇది నిదర్శనం. మహామోక్ష పరిషత్తుల నిదర్శనం, బౌద్ధ మత సేవ ఒక నిదర్శనం, పరిపాలనా దక్షత ఒక నిదర్శనం. ఇతను ఎంత గొప్పవాడని చెప్పడానికి. అంటే హర్షవర్ధనుడు ఘనతను గురించి వివరించండి అంటే, ఆ ఘనత అంటే ఏది, ఏం ఘనత వహించాడంటే ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా. అలాగే కవి పండిత పోషకుడు భానుడు అనేవాడు ఇతని ఆస్థానంలో ఉన్నాడని చెప్పుకున్నాం. భానుడు రాసినటువంటివి 2 గ్రంథాలు ఉన్నాయి. హర్ష చరిత్ర ఒకటి, కాదంబరి ఒకటి. కాదంబరి అనేది సంస్కృత నాటకం, హర్ష చరిత్ర అనేది చారిత్రక గ్రంథం.
రాసుకోండి. అది హర్ష చరిత్ర అనేది చారిత్రక గ్రంథం. అది కాదంబరి అనేది సంస్కృతంలో నాటకం. అది సో ఇతడు స్వయంగా గ్రంథాలు రాశాడని చెప్పాం. ఇతడు స్వయంగా రాసినటువంటి రచనలు ఏంటవి? హర్షవర్ధనుడు కూడా స్వయంగా కవి అని చెప్పుకున్నాం. స్వయంగా కవి అని చెప్పుకున్నాం కదా. ఏంటవి? ఏంటి రాశాడు? నాగానంద రత్నావళి. ఆ, ప్రియదర్శిక, నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక. ఓకే, ఇవి తను స్వయంగా రాసినవి. ఇంకా భర్తృహరి నీతి శతకాలు, తర్వాత దివాకరుడు, జయసేనుడు, మాతంగుడు, మయూరుడు, ఇటువంటి గొప్ప బౌద్ధ మత పండితులు అతని ఆస్థానంలో ఉన్నారు. మయూరుడు, మాతంగుడు, తర్వాత నీతి శతకాన్ని రాసిన భర్తృహరి, వీళ్ళందరూ కూడా ఇతర ఆస్థానంలో హర్షవర్ధనుడు తాలూకు ఆతిథ్యం స్వీకరించిన వాళ్ళే, ఇతని కొలువుని అలంకరించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. అంటే గొప్ప సాహిత్య సేవ చేశాడు హర్షవర్ధనుడు. తను స్వయంగా కాకుండా వీళ్ళందరినీ పోషించాడు. అందులో ముఖ్యమైన వాడు హర్ష చరిత్ర రాసినటువంటి భానుడు. వీళ్ళందరిలోకి ముఖ్యమైన వాడు భానుడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు మయూరుడు, మాతంగుడు, వీళ్ళందరూ. ఓకే, తర్వాత నలంద విశ్వవిద్యాలయానికి అదొక గొప్ప, అంటే హర్షుడు ఘనతలో మరొక పాయింట్. హర్షుడు ఎంతగా అంత గొప్పవాడు అనడంలో మరొక పాయింట్ ఏంటంటే, నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలు దానం చేశాడని చెప్పాను కదా. మరి నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలు దానం చేయడం అంటే, ఎందుకు 100 గ్రామాలు దానం చేశాడు? అది బౌద్ధ మతం, మహాయాన మతానికి చెందినటువంటి బౌద్ధ విహారం. అది మహాయాన మతానికి చెందిన బౌద్ధ విహారం కాబట్టి మహాయాన మతాన్ని కూడా తను స్వీకరించాడు, పోషించాడు. సో అనేక మంది బౌద్ధ భిక్షువులకి దానాలు చేస్తున్నాడు, మతాన్ని ప్రచారం చేయడానికి పూనుకున్నాడు, కనోజ్ పరిషత్తుని ఏర్పాటు చేశాడు. సో ఇతడు బౌద్ధ మత సేవ గొప్పదే. మరి అటువంటి నలంద విశ్వవిద్యాలయానికి దాని ఖర్చుల నిమిత్తం, ఎందుకంటే నలంద విశ్వవిద్యాలయానికి ఇటువంటివే ఆధారం. ఎందుకంటే అక్కడ ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్, అందులో చదువుకునే విద్యార్థులకి ఉచిత భోజనం, ఉచిత వసతి, పైసా కట్టక్కర్లేదు అందులో చేరి చదువుకోవాలనుకుంటే. కాకపోతే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని చెప్పుకున్నాం. అంటే ద్వారం దగ్గర ఉన్నటువంటి పండితులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితేనే సీట్ ఇచ్చేవాళ్ళు. అదే ఎంట్రన్స్ టెస్ట్. అప్పుడు ఓరల్గా ఉండేది, ఇప్పుడు ఎక్కువగా రిటర్న్గా ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇప్పుడు రిటర్న్గా ఉంటుంది, అప్పుడేమో ఓరల్, పండితులు అడిగే ప్రశ్నలకు చెప్పాలి సమాధానాలు. సో అది ఉచిత భోజనం, ఉచిత వసతి, ఉచిత చదువు. సో అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కోసారి, కొంతమందికి వసతి కల్పించాలి, ఫ్రీగా భోజనం కల్పించాలి. మరి వీటన్నిటికీ ఖర్చుల నిమిత్తం అటువంటి పెద్ద యూనివర్సిటీని నడపాలనుకుంటే బోల్డ్ డబ్బు అవసరం. అందుకోసం కొంతమంది రాజులు ఇచ్చినటువంటి ఇటువంటి దానాలు, కొంతమంది భూస్వాములు, జమీందారులు ఇచ్చినటువంటి కానుకలు, బౌద్ధ మతాన్ని ఆదరించి బౌద్ధ మతం స్వీకరించినటువంటి రాజులు, ఇతర వ్యాపారస్తులు అందరూ కూడా ఈ విశ్వవిద్యాలయానికి దానాలు చేసేవాళ్ళు. దాంతో ఈ విశ్వవిద్యాలయం నడుస్తూ ఉండేది. సో ఈ సందర్భంగా హర్షవర్ధనుడు 100 గ్రామాలు దానం చేసినట్టుగా తెలుస్తోంది. అంటే 100 గ్రామాల మీద వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా నలంద విశ్వవిద్యాలయం మెయింటెనెన్స్కి ఉపయోగిస్తారన్నమాట. అంటే ఒక విశ్వవిద్యాలయం నడపాలనుకుంటే చాలా ఖర్చు అవుతుంది. అక్కడ గ్రంథాలయాల ఏర్పాటు, పుస్తకాలు కొని అక్కడ పెట్టాలి, కొన్ని వేల మంది విద్యార్థులకి భోజనం ఏర్పాటు చేయాలి, అక్కడ ఉండడానికి హాస్టల్ సదుపాయం ఏర్పాటు చేయాలి. మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి అనేక మంది కొత్త గురువుల్ని పోషించాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి.
సో ఇదంతా కూడా గొప్ప మెయింటెనెన్స్తో కూడుకున్నది. అది నలంద విశ్వవిద్యాలయం అనేది తక్షశిల యూనివర్సిటీ తర్వాత నలంద విశ్వవిద్యాలయమే గొప్పది ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో అయితే కంచి అలాంటి గొప్ప విద్యా కేంద్రమే. పల్లవుల కాలంలో కంచి అనేది గొప్ప విద్యా కేంద్రంగా విలసిల్లింది. సో హర్షవర్ధనుడు నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలు దానం చేశాడు. సో నలంద విశ్వవిద్యాలయం గురించి ఇంతగా ఎందుకు వివరించానంటే, నలంద విశ్వవిద్యాలయం రాయండి అంటే మీరు రాయాలి కదా. 5 మార్క్స్కి షార్ట్ నోట్ ఇచ్చేసాడు అనుకోండి పొరపాటున, సో మీరు నలంద విశ్వవిద్యాలయం గురించి రాయాల్సి ఉంటుంది. దీన్ని గుప్తుల కాలంలో కుమారగుప్తుడు నిర్మించాడని, ఇక్కడ ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఇది బౌద్ధమత విహారం అని, మహాయాన బౌద్ధమత విహారం అని, ఇక్కడ అనేక వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, పండితులు ఉండేవారని, దీనికోసం 100 గ్రామాలని హర్షవర్ధనుడు దానం చేశాడని, హుయాన్ సాంగ్ కూడా నలంద విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాల పాటు విద్యను అభ్యసించాడని, ఇవన్నీ రాయాల్సి ఉంటుంది నలంద విశ్వవిద్యాలయం గురించి. అందుకని దాని గురించి కాస్త వివరించాను మీకు. ఓకే, ఈ విధంగా హర్షవర్ధనుడి గురించి, హర్షవర్ధనుడి ఘనత అంటే అతని పరిపాలన పెద్ద ఘనత, ప్రజా సంక్షేమం పెద్ద ఘనతే, అతడి బౌద్ధమత సేవ గొప్ప ఘనత, మహామోక్ష పరిషత్తుల్లో దానం చేయడం గొప్ప అదే దానశీలి, అది కూడా అతని తాలూకు గొప్పతనం. కవి పండితుల అంటే సాహిత్య సేవ, కవి పండితులను పోషించి తను కూడా స్వయంగా రచనలు చేశాడు కాబట్టి అది అతని తాలూకు ఘనతే. ఇదంతా కూడా హర్షవర్ధనుడి గురించి, హర్షవర్ధనుడి ఘనత గురించి రాయండి అంటే ఈ విధంగా అతని తాలూకా గొప్పతనం ఎక్కడెక్కడ ఏ అంశాల్లో ఉందో చూసుకొని మీరు రాయాల్సి ఉంటుంది. చాలా ఈజీగా రాయాల్సి ఉంటుంది. ఓకే, మరింత క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు దీని గురించి. ఎవరు కూడా ఆ కన్ఫ్యూజన్కి అవకాశం లేదు ఇక్కడ. నో కన్ఫ్యూజన్. ఇతను ఓటమి చెందింది ఒక రెండో పులకేసి చేతిలో, మిగతావి విజయాలే. అంటే అక్కడ దేవగుప్తుడిని ఓడించడం, శశాంకుడిని ఓడించడం, సోదరుని కాపాడుకోవడం, రాజధానిని స్థానేశ్వరం నుంచి కనౌజుకు మార్చడం, పరిపాలన స్టార్ట్ చేయడం, అవన్నీ అతని ప్లస్ పాయింట్సే. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే రెండో పులకేసి చేతిలో ఓడిపోవడం. తర్వాత అంతా కూడా గొప్ప పరిపాలన, ప్రజా సంక్షేమం, ఇవన్నీ జరిగాయి. సో ఈ విధంగా హర్షవర్ధనుడు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప రాజుగా కీర్తించబడ్డాడు. ఓకే, మీరు ఇవన్నీ పాయింట్స్ రాసుకున్నా మీరు ఈజీగా దాన్ని వివరించవచ్చు. అంటే కొన్ని మెయిన్ పాయింట్స్ మనం మైండ్లో ఉంచుకోవాలి. అతని తొలి జీవితం, అతని బయోడేటా తెలుసు కదా. ఇది వంశం పుష్యభూతి వంశం. తండ్రి ప్రభాకరవర్ధనుడు, సోదరుడు రాజ్యవర్ధనుడు, సోదరి రాజశ్రీ. మౌకరి రాజు అయినటువంటి గృహవర్మకి సోదరిని ఇచ్చి వివాహం చేయడం రాజశ్రీని. ఆ తర్వాత మౌకరి వంశస్థుడి వాడు గృహవర్మనేమో దేవగుప్తుడు చంపేయడం తర్వాత తెలిసిందే కదా. జస్ట్ అవి రాసినా పర్వాలేదు, రాయిపోయినా పర్వాలేదు, కానీ బయోడేటా రాస్తారు. తర్వాత రాజ్యవర్ధనుడు ఓడిపోయిన తర్వాత రాజధానిని ఏమో కనౌజుకి మార్చిన తర్వాత ఇంకా జస్ట్ అతని తాలూకా పరిపాలన ఒక పాయింట్, ప్రజా సంక్షేమం ఒక పాయింట్, బౌద్ధ మత సేవ ఒక పాయింట్, అదే కనౌజు పరిషత్తు ఒక పాయింట్, మహామోక్ష పరిషత్తులో ఒక పాయింట్ నోట్ చేసుకుంటారు. జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ టైప్లో అలా అది రాసుకుంటే మీకు దానికి సంబంధించిందంతా గుర్తొచ్చేస్తుంది. మహామోక్ష పరిషత్తు అనగానే 6 సరిపాడని, దానాలు చేశాడని, 5 ఏళ్ళకోసారి కూడబెట్టిన దానం చేసేవాడని, కట్టుబట్టలతో తిరిగి వచ్చేవాడనే విషయం ఎలాగ గుర్తుంటుంది కదా సింపుల్గా. అదొక పాయింట్ మైండ్లో ఉంటుంది. అలాగే తన తాలూకా సాహిత్య సేవ అనుభవేటప్పటికి అది కూడా అతను స్వయంగా రాసిన గ్రంథాలు, భానుడు, అతని ఆస్థానంలో ఉన్న మిగతా మయూరుడని, భతృహరని, వీళ్ళందరి పేర్లు రాస్తారు. ఒక 2-3 పేర్లు రాస్తారు. భానుడు హర్షచరిత్ర, కాదంబరి, ఆ విషయాలు గుర్తుంటే ఆటోమేటిక్గా మంచి వ్యాసం వచ్చేస్తుంది మీకు. హర్షవర్ధనుడి గురించి మాట్లాడాలన్నా రాయాలన్నా ఈజీగా. ఓకే, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ క్లాస్లో కలుద్దాం.
ఓకే.